గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఏలూరు జిల్లాలోని పెదపాడు పాఠశాలకు కొత్త భవనం నిర్మించారు. అడవి తల్లి పాట కార్యక్రమ ప్రారంభోత్సవ సమయంలో ఇచ్చిన మాట మేరకు పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఏలూరు జిల్లా పెదపాడు పాఠశాలకు సుమారు 17.50 లక్షల వ్యయంతో ఆధునిక సదుపాయాలతో కొత్త భవనం నిర్మించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్మాణం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సమయంలో స్థానిక ప్రజలకు విద్యార్థులకు పవన్ కళ్యాణ్ పాఠశాల భవన నిర్మాణంపై హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తూ భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కొత్త పాఠశాల భవనం వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి విద్యార్థులకు అందుబాటులోకి రానుందని అధికారులు ప్రకటించారు. విద్యార్థులకు సురక్షితమైన సౌకర్యవంతమైన తరగతి గదులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పాఠశాల కొత్త భవన నిర్మాణంతో స్థానిక ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారు అభినందిస్తున్నారు. తెలంగాణలో రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని రహదారుల మరమ్మతులకు మోక్షం లభించడం లేదు. గత ఏడాది వానాకాలంలో దెబ్బతిన్న రోడ్లకు పూర్తిస్థాయి మరమ్మతులు ఒకవైపు, ఏటా చేపట్టాల్సిన మరమ్మతులు మరోవైపు వెరసి R&Bలో రోడ్ల మరమ్మతు పనులు ముందుకు సాగడం లేదు. ఫలితంగా రహదారులు అధ్వానంగా తయారవుతుండటంతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. R&Bలో ప్యాచ్ వర్క్లు, పీరియాడికల్ రెంజిబుల్స్ పనులు చేపట్టేందుకు 1685.60 కోట్ల నిధులు అవసరమని అధికారులు తెలిపారు. ఈ మేరకు R&B శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సుమారు 4509.8 కిలోమీటర్ల మేర రోడ్లకు మరమ్మత్తు పనులు అత్యవసరంగా చేపట్టాల్సి ఉందని నివేదికలు తెలిపింది. వానాకాలంలోపు మరమ్మతులు పూర్తి చేయకపోతే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం R&B పరిధిలోని పలు రోడ్లను హైబ్రిడ్ యాండ్యూటీ మోడ్ విధానంలో చేపట్టాలని నిర్ణయించింది. అయితే హ్యామ్ పరిధిలోకి ప్యాచ్ వర్క్లు, పీరియాడికల్ రెంజిబుల్ చేయాల్సిన రోడ్లు రానందున ఈ పనులను అత్యవసరంగా చేపట్టాల్సి ఉందని తెలిపారు. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వరికి మద్దతు ధర పెంచింది. నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే 37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి ఆమోదం తెలిపింది. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. ఇందుకోసం 2,60,000 కోట్లు కేటాయించనుంది. అలాగే పెట్టుబడి ఖర్చుకు 50% కలిపి రేటు నిర్ధారించనున్నారు. వరి కనీస మద్దతు ధర 2,441గా నిర్ణయించింది. వరి గ్రేడ్ ఏ రకానికి మద్దతు ధర 2,461గా నిర్ణయించింది. అలాగే నాగ్పూర్ ఎయిర్పోర్ట్ ఆధునికీకరణ కేంద్రం ఆమోదం తెలిపింది. కోల్ గ్యాసిఫికేషన్తో LNG దిగుమతి భారం తగ్గుతుందని కేంద్రం తెలిపింది. భారత్లో 401 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు పేర్కొంది. 400 ఏళ్లకు సరిపడా ఈ నిల్వలు ఉన్నట్లు స్పష్టం చేసింది. 3 లక్షల కోట్ల పెట్టుబడులు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది.